తాడేపల్లి ప్రాంత వాసులు ఎట్టకేలకు ఆంక్షల నుండి విముక్తి పొందారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం పరిసర ప్రాంతాల్లో బారిగేట్లతో, ఇనుప కంచెలతో రోడ్లు మూసేసి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు పోలీసులు. జగన్ నివాసం వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా గేటు పెట్టి మూసివేయడంతో ఆ రోడ్డులో నివసిస్తున్న ఇతరులు గడిచిన 5 ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడ్డారు. జగన్ ఇంటి చుట్టూ వేసిన ఇనుప బారిగేట్లు చూస్తేనే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది. మంత్రి నారా లోకేష్ రోజూ నిర్వహిస్తున్న ప్రజా దర్బారులో అనేక మంది ఈ రోడ్డు, ట్రాఫిక్ ఆంక్షల గురించి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి బారిగేట్లు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసింది. జగన్ ఇంటికి వెళ్లే రహదారి విస్తరణలో అనేక మంది ఇళ్లను కూల్చేశారు. గతంలో వీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహాయం కోరి వెళ్లారు. నిరాశ్రయులైన ఆ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ చర్యను ప్రజలు హర్షిస్తారా, కక్షపూరిత చర్యగా చూస్తారా? కాలమే సమాధానం చెప్పాలి.